హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేవతి లాక్స్. బాగున్నారా? నేనైతే ఇవాళ చికెన్ పకోడీ అయితే చేశాను. చూడండి ఎలా చేస్తాను ఏంటి ఒకసారి చూపిస్తాను. ఓకేనా? 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. బాగా కడిగి పెట్టేసుకున్నాను వాటర్లో. ఇప్పుడు ఇందులో అయితే ఏమేమి వేస్తానో ఒకసారి చూపిస్తాను. కొంచెం పసుపు అయితే వేసాను, అలాగే ధనియాల పొడి, కార్న్ పౌడర్ కూడా వేసుకోండి. కొంచెం మీరు కేజీ చికెన్ అయితే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకోండి. నేను 1/2 కిలో చికెన్ కదా తక్కువ వేసాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా కారం, ఉప్పు రుచి తగ్గట్టు వేసుకోండి. కొంచెం కలర్ యాడ్ చేశాను. వేసిన తర్వాత గరం మసాలా కొంచెం, అలాగే కొంచెం నిమ్మపండు కూడా పిండుకోవాలి మనము. తప్పకుండా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. చికెన్ మసాలా పొడి కూడా వేసుకోవాలి. నేను కారం అయితే వేయలేదు, మీరు తప్పకుండా యాడ్ చేసుకోండి. నేను ఈ మసాలాకి కారం ఉంటుంది అనేసి నేను వేయలేదండి బాబు కోసం. మిరప్పొడి తప్పకుండా వేసుకోండి మీరు. ఒక గుడ్డు కూడా పాల్గొట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అలాగే మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. ఓకేనా? ఇప్పుడు ఇదంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి, రుచికి తగ్గట్టు వేసుకోండి టేస్ట్. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి మనము. బాగా మసాలా అంతా మిక్స్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే ముక్కలకు బాగా పట్టాలి కదా, కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అంతా కలిపెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవర్ పెట్టుకోండి. బయట అయితే ఒక 1 అవర్ దాకా నానబెట్టుకోవాలి మూత పెట్టేసి. నేనైతే ఆల్మోస్ట్ నానబెట్టేసానండి. ఇప్పుడైతే చూడండి ఆయిల్లో బాయిల్ చేస్తున్నాను వేడివేడిగా. అలా ఒక్కొక్క పీస్ అయితే మనం వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడెక్కిపోయింది. సిమ్లో పెట్టి చేసుకోవాలి. చిన్న పీస్లైనా కట్ చేసి వేసుకోవచ్చు, లేదా పెద్ద పీస్లైనా వేసుకోవచ్చు అండి, అది మన ఇష్టము. నేనైతే కొంచెం పెద్ద సైజే వేసాను. మీరు కూడా చూసి వేసుకోండి. ఉప్పు కారం అన్నీ చూసి తగ్గట్టు వేసుకోండి. ఓకేనా? చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడివేడిగా ఈవినింగ్ టైంలో ఇలా చికెన్ పకోడా చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుందండి. మాకైతే చాలా ఇష్టము. మీకు కూడా ఇష్టమే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. ఓకేనా? అలా ఫ్రై చేస్తూ ఉండాలి. 1 బై 1 పీసులు వేసుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే పీసులు బాగా బాయిల్ కావాలి కదా అనేసి. చూడండి అలా కిందికి పైకి ఫ్రై చేయాలన్నమాట. అలా తిప్పుతూ ఉండాలి. బాగా బాయిల్ అయిపోతాయి చికెన్ పకోడా. వావ్, సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. చూడండి అలా చేస్తుంటే ఎంతో బాగుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఆల్మోస్ట్ కలర్ కూడా బాగా యాడ్ అయిపోయింది. కలర్ కూడా వచ్చేసింది మనకు తగ్గట్టు. అలా బాగా రెడ్ కలర్లో ఉంటేనే చాలా ఇష్టము. చికెన్ పకోడా వచ్చేసి బాబు కోసం తీసుకున్నాను. చిన్న చిన్న పీసులు కూడా కట్ చేయించానండి చికెన్ పకోడాకి. లెగ్ పీస్ మసాలా పట్టాలి కదా అనేసి చిన్న కట్ చేయించాను లెగ్ పీస్కు. ఓకేనా? చూడండి అలా లెగ్ పీస్ కూడా వేసేసాను. ఫ్రై అయిపోతుంది ఆల్మోస్ట్. చాలా బాగుంటుంది కదా. నేను చేసిన చికెన్ పకోడా ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఆల్మోస్ట్ ఇది కూడా బాయిల్ అయిపోయింది. లెగ్ పీస్ కూడా కొంచెం పెద్ద పీస్లో మీడియం సైజే వేసుకున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. వావ్, సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా ఫ్రై అయిపోయాయి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. నేనైతే చాలా ఇష్టంగానే చేశాను. ఓకేనా? చూడు లెగ్ పీస్ కూడా చాలా బాగుందండి. వావ్, సూపర్. నాకైతే చాలా నచ్చేసింది. ఓకేనా? వావ్, సూపర్ అండి. చికెన్ పకోడా అయితే వేడివేడిగా రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము టేస్ట్ చేద్దాము ఒకసారి. ఓకేనా? ఆనియన్, ఒక నిమ్మపండు, ఒక పచ్చిమిర్చి పెట్టాను. వీటితో టేస్ట్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు కూడా నచ్చుతుంది. ఓకేనా? లోపలంతా బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఒకసారి మీకు కావాలంటే నిమ్మపండు పిండుదాము, టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం పులుపు తగిలితే కన్నా చాలా బాగుంటుంది, ఇంకా తినాలనిపిస్తుంది మనకు తింటుంటే కన్నా. ఇప్పుడైతే కొంచెం బాయిల్ అయిపోయింది. ఒకసారి చూపిస్తాను మీకు కూడా లోపలంతా ఆల్మోస్ట్. వావ్, సూపర్ అండి. చాలా అంటే చాలా బాగా బాయిల్ అయిపోయింది, చాలా బాగా వచ్చేస్తుంది. ఒక ఆనియన్ తీసుకుందాము, వీటితో టేస్ట్ చేద్దాము. ఓకేనా? వావ్, సూపర్ అండి. బాగుంది కదా. మీకు కూడా తినాలనిపిస్తుందా? తినేసేయండి మరి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఓకేనా? ఇప్పుడు మీకు చూపిస్తూ టేస్ట్ చేస్తాను. వావ్, సూపర్ అండి. చూడండి ఎంతో బాగుందో కదా. కలర్ కూడా బాగా రెడ్గా వచ్చేసింది. చాలా బాగుంది. నేనైతే ఇష్టంగా తింటున్నానండి. వావ్, సూపర్ ఉందండి. ఒక లెగ్ పీస్ కూడా టేస్ట్ చేస్తాను. ఓకేనా? ఆనియన్తో టేస్ట్ చేయండి, తప్పకుండా బాగుంటుంది. లెగ్ పీస్ కూడా టేస్ట్ చేద్దాం. వావ్, సూపర్ అండి.
చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకేనా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రేవతి లాగ్స్ అని ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి. నేను చేసిన చికెన్ పకోడా ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.